తెలంగాణ రాష్ట్రంలో మరి ధరలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలలో ఒక భాగమైనటువంటి బీర్లకు ధరను 15% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ ధరల పెరుగుదల అనేది ఒక రొటీన్ ప్రక్రియలో భాగంగా, అంటే తప్పని పరిస్థితుల్లో కాస్ట్ ఆఫ్ ప్రైస్ రీత్యా పెరిగితే అది అంతగా విమర్శించదగింది కాకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి యొక్క విధానాలు, రేవంత్ రెడ్డి యొక్క మాటల వల్ల ఈ పెంపుదల అనేది చాలా విమర్శల పాలు అవుతా ఉంది. ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ముందు ఒక ఈ వీడియో చూద్దాం. కష్టం చేసుకోలేం, తట్ట పని తార పని చేసుకోలేం. ఆ 60 రూపాయలతో క్వార్టర్ వస్తే 2 పెగ్గులు ఇంత తాగి పండుకునేది. ఇవాళ 180 రూపాయలు అయ్యింది. ఇవాళ ఎవరి కొంప గొల్లగొట్టి తీసుకురావాలి? అయ్యా రేవంత్ రెడ్డి గారు, రేట్లు పెరిగితే ఎవరి కొంపలు కూల్చి తెచ్చి తాగాలి అని చెప్పాం. మరి ఇప్పుడు ఎవరి కొంప కూల్చి తాగాలని ధరలు బీరుకు సుమారు 30 రూపాయలు 20 రూపాయల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 25 రూపాయలు లేదా 30 రూపాయల వరకు 15%. ఆల్రెడీ 150 ఉంది అంటే దగ్గర 180 వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పెరిగిన ధర ఎవరి కొంపలు కూల్చాలి? నువ్వు, నీ తమ్ముడు, నీ కుటుంబం దోపిడీ చేసి కబ్జాలు చేసినటువంటి ఆస్తులు కొల్లగొట్టి మేము తాగాలా? నువ్వు అధికారంలో లేనప్పుడైతే నోటుకొచ్చిన విమర్శిస్తావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దానికి పెంపుకు సమర్థనీయమని అంటారా? ఇక్కడ పెంపు సహజమవచ్చు, కారణమే కావచ్చు, సహేతుకం కావచ్చు. కానీ నువ్వు గతంలో మాట్లాడిన ఈ అబద్ధపు మాటలు, బల్బు మాటలు ఉన్నాయి కదా, దానికి తోడు బీర్లకు చెందినటువంటి కంపెనీ గ్రూప్ అయినటువంటి కింగ్ ఫిషర్ వెళ్ళిపోతున్నట్టు, తెలంగాణ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి వాళ్ళని బలవంతంగా వాళ్ళకు బలవంత పెట్టి వాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళు రాజ్యమారానికి, మీ కాలబేరానికి వచ్చిన తర్వాత, తెర వెనక వాటికి వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా లావాదేవీలు జరిగిన తర్వాత వాటిని మరి కంటిన్యూ చేశావా అని అనుమానం మాకుంది. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నీదే. ఇట్లా ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడు, నీకు అన్ని రకాల వర్గాలు దూరం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ మద్యం పాలసీలో చీఫ్ లిక్కరు, గమ్మత్తైనటువంటి విచిత్రమైన పేర్లు, ఇదేందో వైస్రాయ్, గవర్నర్, ఏనున్నో పేర్లు పెట్టాడు. చిత్రమైన పేర్లతోటి మద్యం ప్రియులను కడుపు కొట్టి కల్తీ మందులు పోసి వాళ్ళని అధికంగా దోపిడీ చేసుకుంటే మద్యప్రియుల కోపాగ్నికి బలైపోయాడు జగన్మోహన్ రెడ్డి. సో నువ్వు కూడా తెలంగాణలో ఆల్రెడీ అన్ని రకాల మధ్యతరగతి కుటుంబం, పేదవాళ్ళు, అన్ని రైతులు, అన్ని నిరుద్యోగులు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు నువ్వు ఎక్కడ కనిపిస్తే నీ లాగులో తొండలేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇట్లాంటి మధ్యప్రియులతో కూడా పెట్టుకున్నావు. నిన్ను మాత్రం రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన గుటపాఠం చెప్తారు. తస్మాత్ జాగ్రత్త.